హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మీకు బ్లౌజ్ కటింగ్లో ఏమేం డౌట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఫుల్ క్లారిటీ 100% క్లారిటీ నేను ఈ వీడియోలో చెప్తానండి. సైజ్ ఎలా తీసుకోవాలి, కొలతలు ఎలా పెట్టుకోవాలి, ఏంటి అసలు నడుము సైజ్ తోటి చెస్ట్ సైజ్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఫుల్ క్లారిటీ స్టెప్ బై స్టెప్ వీడియో ఉంటుందన్నమాట. ఎక్కడ మిస్ చేయకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో వీడియో ఉంటుందన్నమాట. మీకున్న ఆల్మోస్ట్ డౌట్స్ అని వీడియోలో క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లేట్ అని వీడియోలోకి వచ్చేయండి. ఇక్కడైతే నేను ఒక 2x2 పీస్ అనేది తీసుకున్నాను అనమాట. ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. 2x2 పీస్ ఇది. మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా ముక్కలు తీసుకొని కటింగ్ నేర్చుకోండి, అప్పుడే మీకు మంచిగా వస్తుంది అనమాట. ముందే లైనింగ్ పీస్లు అవి చీరలలో మాత్రం కట్ చేయొద్దు, చేశారంటే బ్లౌజ్ ఖరాబ్ అయిపోతుంది. సో ఇప్పుడు బ్లౌజ్ కొలత ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. సైజ్ బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టి దగ్గర నుంచి లాస్ట్ కాజల పట్టి వరకు కొలుచుకోవాలన్నమాట. చూసారు కదా, లాస్ట్ కాజల పట్టి వరకు కొలుచుకోవాలి. కాజా పట్టితో సహా కొలుచుకోండి. కొలుచుకుంటే మనకి 37.5కి కొద్దిగా ఎక్కువనే వచ్చిందనమాట. ఆ 2-3 పాయింట్స్ కూడా కలిపేసుకొని నేను 38 ఇంచెస్కి కొలత తీసుకుంటున్నాను. ఇప్పుడు మన నడుము సైజ్ ఎంత అండి? 38 ఇంచెస్. గుర్తుపెట్టుకోండి బాగా, మీరు పక్కన నోటెడ్ అయినా చేసుకోండి. 38 ఇంచెస్. అలాగే వీళ్ళ బ్లౌజ్ పొడవు ఎంత ఉంది, అది ఎలా తీసుకోవాలనే చెప్తాను చూడండి. మనకి భుజాల దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కింద ఏదైతే నడుము టక్స్ ఉంటాయి కదా మనకి, ఆ డాట్స్ వరకు లాస్ట్ ఎండింగ్ నడుము టక్స్ వరకు కొలుచుకోవాలి. ఇది మనకి స్ట్రైట్గా బరాబర్ కొలత వస్తుంది. ఏ బ్లౌజ్ ఎవరికైనా సరే కొలత అనేది ఇలాగే తీసుకోవాలి. మేము టక్స్ పక్కకు తీసుకుంటాము, ఇటు తీసుకుంటాము అంటే మీకు రాదు. మీరు ఇలాగే తీసుకుంటేనే వస్తుంది. మనకి ఎంత 14.5 ఇంచులు వచ్చింది. ఇది కూడా మీరు నోటెడ్ చేసుకోండి. ఈ 14 ఇంచులన్నర ఇక్కడ ఒక మార్కింగ్ చేద్దాము, ఎందుకంటే గుర్తు కోసం అన్నట్టు ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. చూసారు కదా. ఇప్పుడు కింద సైడ్ మనము మీకు ఈ బ్లౌజ్ అయితే నేను అనుకోవచ్చు బ్లౌజ్ ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి చెప్పలేదని అనుకోవచ్చు. అది ఏముందండి, ఎప్పుడు తెలిసిందే. ఓపెన్స్ అనేది ఆపోజిట్ ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. అందుకే నేను చెప్పాలన్నమాట, అది తెలిసిందే కాబట్టి. ఇక్కడ కింద ఏంటంటే క్రాస్లు పోకుండా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి, ఎందుకంటే కొంచెం క్రాస్లు ఉంటాయి ముక్కలలో కూడా. అందుకే స్ట్రైట్ ఒక లైన్ గీసుకొని ఇప్పుడు మనకు వచ్చిన 14.5 ఇంచులు ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ లాస్ట్కి కూడా ఒక డాట్ పెట్టుకున్నాను. 14.5 ఇంచులకే మార్కింగ్ పెట్టుకున్నాను. అలాగే ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ కలుపుకోవాలి. చూడండి, ఖర్చుల కోసం 1/2 ఇంచ్. చూసారు కదా. ఇప్పుడు లైన్ గీసుకుందాం. చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం ఈజీగా నేర్చుకొని వాళ్ళ బ్లౌజులు వాళ్ళే ఇంట్లోనే కుట్టుకోవచ్చు. వాళ్ళే కుట్టుకున్న కస్టమర్లే కూడా కుట్టవచ్చు. కస్టమర్లు కూడా ఎక్కువ వస్తారు ఈ విధంగా మీరు నేర్చుకున్నారంటే. చూసారు కదా. ఇది వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే ఈ బ్లౌజు పెద్ద సైజు వాళ్ళకన్నా, అంటే 50 అబోవ్ ఉంటారు కదా ఏజ్, వాళ్ళకన్నమాట ఈ బ్లౌజు. చూడండి, వీళ్ళ నడుము సైజ్ ఎంత? మనకి 38 ఇంచులు వచ్చిందా. 38 ఇంచులని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. టేప్ తీసుకొని టేప్ని 4 మడతలు, మనకి ఏదైతే 38 ఇంచులు వచ్చిందో ఆ 38 ఇంచులకి సగానికి ఫోల్డింగ్ చేసుకోండి. చూడండి, సగానికి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొక మడత వేసుకోవాలి. ఇంకో సగం ఫోల్డ్ చేసుకుంటే మనకి 4 మడతలు వస్తుంది. 4 మడతలలో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? నడుము కొలత 9.5 ఇంచులు వస్తుంది. 38 ఇంచుల్ని డివైడెడ్ 4 చేసుకుంటే 9.5 ఇంచులు వస్తుంది. మీకు ఇలా అర్థం కాలేదనుకోండి, ఫోన్లో కూడా క్యాలిక్యులేషన్ ఆన్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఫోన్లో కూడా ఇంత 38 డివైడెడ్ బై 4 = 9.5. ఓకేనా, ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనకు వచ్చిన 9.5ని ఇక్కడ నడుము దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, మార్కింగ్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఏమో టక్స్ కోసం, మనకి బ్యాక్ పార్ట్ టక్స్కి. 2 ఇంచులు ఏంటంటే ఖర్చుల కోసం. మీరు ఇక్కడ 2 లేదు, మేము 1.5 పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు. క్లాత్ ఎక్కువ కావాలన్న వాళ్ళు 2 ఇంచులు పెట్టుకోవచ్చు, తక్కువ కావాలన్న వాళ్ళు 1.5 పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది పెద్ద సైజ్ బ్లౌజు. అలాగే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళ బ్లౌజు 50 అబోవ్ ఏజ్ వాళ్ళది. వీళ్ళకి షోల్డర్ వచ్చి 6 ఇంచులు తీసుకోవాలండి. మనం నార్మల్గా అయితే 5.5 తీసుకుంటాము. వీళ్ళు పెద్ద ఏజ్ కాబట్టి 6 ఇంచులు తీసుకోవాలి. ఆమ్ రౌండ్ వచ్చేసి 6.5 ఇంచులు. చంకదింపు చూడండి, 6.5 ఇంచులు తీసుకోవాలి వీళ్ళకి. చూసారు కదా, ఇలా చిన్న చిన్న తేడాలు ఉంటాయి అంతే పెద్ద ఏజ్ వాళ్ళకి. మనకి 6.5 ఇంచులు చంకదింపు ఆమ్ రౌండ్కి, షోల్డర్ వచ్చి 6 ఇంచులు. బాగా నోటెడ్ చేసుకోండి. ఇక్కడ మెడ దగ్గర నుంచి 6 ఇంచులకి మళ్ళీ ఒక డాట్ పెట్టుకుని, ఇది ఏంటంటే స్ట్రైట్గా రావడం కోసం ఈ డాట్ అనేది.
సో ఇప్పుడు ఒక లైన్ గీసుకోవాలి. ఇది ఇట్లా ఎందుకంటే మనకి క్రాస్ పోకుండా నీట్గా వస్తుంది. కొంతమందికి ఏంటంటే క్రాస్ పోతాయి, స్ట్రైట్ లైన్ గీయడానికి రాదు. అలాంటి వాళ్ళకి ఇది ఈజీగా వర్కౌట్ అవుతుంది ఈ ఫార్ములా అనేది. ఇప్పుడు మనకి 9.5 ఇంచులు ఇందాక నడుము సైజ్ వచ్చింది కదా, అది ఇక్కడ రాసుకొని ఈ 38 ఇంచులకి 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఎందుకు యాడ్ చేయాలంటే చెస్ట్ సైజ్ కోసం 4 ఇంచులు యాడ్ చేయాలి. చెస్ట్ సైజ్ కావాలి, చెస్ట్ సైజ్ లేదు అన్నప్పుడు ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి చెస్ట్ సైజ్ ఎంత 42 వచ్చింది. 38 ఇంచెస్కి 4 ఇంచులు యాడ్ చేస్తే 42 వస్తుంది. ఆ 42ని కూడా మళ్ళీ డివైడెడ్ చేసుకోవాలి టేప్ తోటి, ఇందాక చూపించినట్లు టేప్తో డివైడెడ్ చేసుకుంటే మనకి 10.5 ఇంచులు వస్తుంది. 42ని 4 ఇంచులు డివైడెడ్ చేస్తే మనకి 10.5 ఇంచులు వస్తుంది. చూసారుగా, 10.5కి ఒక మార్కింగ్. అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచులు, ఇక్కడ కూడా మీ ఇష్టం అండి, 2 ఇంచులు లేదా 1.5 పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు పెట్టుకున్నాం కదా, 2 ఇంచులు తీసుకున్నాను. వాళ్ళు క్లాత్ ఉంచాలి అని కస్టమర్ మనకి ఎక్కువ ఉండాలని చెప్తారు కదా, అప్పుడు 2 ఇంచులు 2.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు లైన్ గీసుకున్నాం. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర చంక దగ్గర ఎట్లా తీసుకోవాలి, చంక దింపు అనేది చూడండి. 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ అన్ని సైజుల వాళ్ళకి 1.5 కరెక్ట్ సరిపోతుందండి. పెద్ద లేదు చిన్న లేదు, అన్ని బ్లౌజులకి 1.5 ఇంచ్ అయితే కరెక్ట్ సరిపోతుంది. ఇక్కడ కరువు స్కేల్ తోటి నేను రౌండ్ గీసుకుంటున్నాను. కరువు స్కేల్ లేని వాళ్ళు అయితే హ్యాండ్ తోటి నార్మల్గా కూడా డ్రా చేసుకోవచ్చు. నేను కరువు స్కేల్ తోటి ఎలా రౌండ్ తీసుకోవాలనేది ఇంతకుముందు వీడియోలలో చాలా వీడియోస్లలో ఉంది, చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్లలో మన ఛానల్ ఉన్న వీడియోస్ చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళ మెడ ఎంత పొడవు ఉంది, నెక్ పొడవు ఎంత అనేది చూద్దాం. సో వీళ్ళ నెక్ చూడండి, వీళ్ళ మెడ ఎందుకంటే వీళ్ళు పెద్దగా వేసుకుంటారు, మనలాగా డీప్ బ్లౌజులు వేసుకోరండి. డీప్ ఉండదు, మెడ ఎక్కువనే ఉంటుంది. పెద్ద ఏజ్ వాళ్ళు కదా, ఎక్కువే ఉంటుంది అనమాట, హై నెక్ టైపే ఉంటాయి వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ మెడ పొడవు వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 6.5 ఇంచులు వచ్చింది. చూసారు కదా, 6.5 ఇంచులు. సో 6.5 ఇంచులకి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. కొంతమంది ఏంటంటే 10 ఇంచులు పెట్టుకుంటారు, 11 ఇంచులు కూడా పెట్టుకుంటారు. వీళ్ళు ముసలోళ్ళు కదండి, కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటారు అనమాట మేడ. మన 30 ఏజ్ లోపు ఉన్న వాళ్ళైతే 30-35 ఏజ్ లోపు ఉన్న వాళ్ళైతే డీప్ నెక్ ఎక్కువ శాతం వేసుకుంటాం. వీళ్ళకి అలా ఉండే, వీళ్ళు ఎక్కువ మెడలు హైవే పెట్టుకుంటారు అనమాట. సో వెడల్పు 2.5 ఇంచులు, నెక్ వచ్చేసి 2.5 ఇంచులకి తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర మనం తీసుకున్న 6 ఇంచుల్లో 2.5 ఇంచులు షోల్డర్కి, మిగిలిన 2.5 ఇంచులు నెక్కి, మిగిలినది షోల్డర్కి. సో తడబడుతుంది, కొంచెం ఏమనుకోకండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇక్కడ కూడా నేను కరువు స్కేల్ తోటి రౌండ్ గీసుకున్నాను. ఇదేంటంటే మనకి నీటి ఫినిషింగ్ రావడం కోసం అండి ఈ కరువు స్కేల్ యూజ్ చేసేది. అంతే. ఇక్కడ నడుము టక్స్ కోసము నడుము దగ్గర నుంచి 4.5 ఇంచులకు ఒక మార్కింగు, అలాగే డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు. సో ఇది అర్థమైంది కదా, మళ్ళీ చూపిస్తున్నాను. 4 ఇంచులు డాట్ పొడవు, అలాగే మనం డాట్ ఎక్కడికి, నడుము దగ్గర నుంచి 4.5 ఇంచులకి డాట్ మార్కింగ్. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ కూడా లైన్ గీసుకుందాం అన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు బ్లౌజ్ కట్ చేద్దాము. సో వీళ్ళు ఏంటంటే ఈ కస్టమరు షోల్డర్స్ జారిపోతున్నాయి మాకు భుజాలు అని చెప్పారు అనమాట. అది నేను గీయడం మర్చిపోయాను, అది ఎలా పెట్టుకోవాలనేది అది ఇప్పుడు చూపిస్తాను చూడండి, అది ఎలా పెట్టుకోవాలనేది. సో అందుకే ఇక్కడికి ఆపేసాను షోల్డర్ వర్క్ కట్ చేసి. ఇప్పుడు భుజాలు జారుతున్నాయి కదా, అది ఎలా తీసుకోవాలంటే మనకి ఏదైతే మెడ సైడ్ వస్తుంది కదా భుజాలు, ఆ మెడ సైడ్ అనేది 1/2 ఇంచ్ డాట్ చేసుకోవాలి. చూడండి, ఇది మెడ సైడ్ మనకి, ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి, డాట్ మార్కింగ్ చేసుకొని డౌన్ చేసుకోవాలి 1/2 ఇంచ్ అనేది. బాగా గుర్తుపెట్టుకోండి, భుజాలు జారుతున్నాయి అన్నప్పుడు ఇలా ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. 1/2 ఇంచ్ అనేది చూడండి, మళ్ళీ చెప్తున్నా, 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి, చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఈ షోల్డర్ సైడ్ నుంచి ఈ నెక్ సైడ్కి డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా డౌన్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇది షోల్డర్ జారుతుంది అన్న వాళ్ళకనమాట, ఇలా చేసుకుంటే షోల్డర్ జారిపోవండి. సో ఇప్పుడు మొత్తం కట్ చేసుకుందాం బ్లౌజ్ అయితే. సో ఇక్కడైతే చూసారు కదా, బ్లౌజ్ మొత్తం కట్ చేసుకున్నాను, ఎలా మార్కింగ్ చేసుకున్నాను ఏంటనేది. సో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. సో బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. హ్యాండ్స్ కటింగ్ తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. హ్యాండ్స్ కటింగ్ వచ్చి 4 మడతలు వేసుకున్నాను. ఫోల్డింగ్ మన సైడ్, ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి.
సో ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుచుకుందామండి. ఫస్ట్ చూడండి, టేప్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ హ్యాండ్ వరకు కొలుచుకోవాలన్నమాట. ఎంత వచ్చింది? 9.5 ఇంచులు వచ్చింది. సో 9.5 ఇంచులు వచ్చింది కదా, మీరు పక్కన నోటేట్ చేసుకోండి. సో ఇదేంటంటే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్కి కంపల్సరీ క్లాత్ పెట్టి ఉంచుకోవాలన్నమాట. హెమ్మింగ్ పట్టి వదులుకోవాలి. హెమ్మింగ్ పట్టికి ఎంత తీసుకోవాలి? 1 ఇంచు తీసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెమ్మింగ్ పట్టికి 1 ఇంచ్. లైనింగ్ బ్లౌజ్లకు అయితే హెమ్మింగ్ అనేది ఉండదు, తక్కువ లైనింగ్ బ్లౌజ్లకు హెమ్మింగ్ వేయడం అనేది. దానికైతే ఒక 1/2 ఇంచ్ వదులుకుంటే చాలు. ఈ ప్లెయిన్ బ్లౌజ్ హెమ్మింగ్కి ఉండాలి కాబట్టి 1 ఇంచ్ వదులుకోవాలి. ఆ 1 ఇంచ్ నుంచి ఇప్పుడు హ్యాండ్ లెంత్ 10 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచ్ కలుపుకొని 10 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇటు ఒక మార్కింగ్ అటు ఒక మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్ గీసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్ రౌండ్ ఎంత ఉందనేది కొలుచుకుందాం. వీళ్ళకి చంకదింపు వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. లేదు మాకు పట్టేస్తుంది, బ్లౌజు టైట్గా ఉంది అని అంటారు కదా, వాళ్ళకైతే 3.5 ఇంచులకి తీసుకోండి. మాకు సరిపోయింది బ్లౌజ్ అన్న వాళ్ళకి 3 ఇంచులు తీసుకోండి. ఓకేనా? పట్టేసింది అన్న వాళ్ళకి ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతానండి ముందు. సో ఇప్పుడైతే 3 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ రౌండ్ ఎంత ఉందనేది చూద్దామండి. చూడండి, ఇట్లా టైట్గా పట్టుకోవాలి, మంచిగా లాగి టైట్, మరి ఎక్కువ లాగొద్దండి లాగమందా అని చెప్పి, మామూలుగా లాగి పట్టుకోవాలన్నమాట. పట్టుకొని జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ వరకు టోటల్ రౌండ్ ఎంత మనకి ఇటు 1 సైడ్కి 6 ఇంచెస్, అంటే టోటల్ రౌండ్ 12 ఇంచులు వీళ్ళ హ్యాండ్ రౌండ్ ఉందన్నమాట. దాంట్లో సగం 6 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకోవాలి ఏంటి అని అంటే ఇక్కడ చెప్తాను చూడండి. బ్యాక్ పార్ట్ ఏదైతే మనం కట్ చేస్తామో ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనం చెస్ట్ సైజ్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు కొలుచుకోవాలన్నమాట. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలా స్లోగా కొలుచుకోవాలి. కొలుచుకుంటే మనకి ఎంత 10 వచ్చింది. 10 వచ్చింది కదా. ఈ 10 ఇంచెస్కి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి 10 ఇంచెస్కి మార్కింగ్. సో ఇలా పెట్టుకున్నాం కదా. ఖర్చులకి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చు కోసం. ఇక్కడ కూడా అంతే, మీరు 1.5 ఇంచ్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. 2 ఇంచులు పెట్టుకుంటే ఖర్చులు కొంచెం క్లాత్ ఎక్కువ కుట్టుకున్నాక కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మీకు సైజ్ బ్లౌజ్తో చూపిస్తాను చూడండి. మనం టేప్తో తీసుకుందాం సైజ్ బ్లౌజ్ తోటి ఎంత తేడా వచ్చిందో. హ్యాండ్ రౌండ్ బరాబర్ వచ్చింది. సో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి భుజాల దగ్గర నుంచి చంకదింపు చూడండి. చూడండి రౌండ్ ఎంత వచ్చింది, 1.5 ఇంచ్ తేడా వచ్చింది. చూసారు కదా. అందుకే మనం టేప్తో కొలుచుకొని తీసుకోవాలండి. కొలుచుకొని తీసుకుంటేనే మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా పాయింట్. సో ఇప్పుడు మనం ఇందాక ఏదైతే 10 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నామో చూడండి 8 ఇంచులు వచ్చింది సైజ్ బ్లౌజ్తో చూస్తే. ఇక్కడ మార్కింగ్ మళ్ళీ ఒక లైన్ గీసుకుందాము. కింద ఖర్చుకి నేను వదులుకోలేదు క్లాత్, అక్కడ 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఖర్చుల కోసం 2 ఇంచు చెప్పాను కదా, ఇట్లా గీసుకొని ఇక్కడ కూడా లైన్ గీసుకుందాం. ఇక్కడ ఏంటంటే చూడండి హ్యాండ్స్కి మనకి జాయింట్లు అనేది పడట్లేదు. సో ఇలా మీరు 1 మీటర్ క్లాత్ తీసుకొని కట్ చేసుకున్నారంటే ఒక్క జాయింట్ పడదండి. ఇది ఎలా అని అంటే 30, 32, 33, 34, 35, 33 సైజు నుంచి తీసుకోండి. ఇట్లా 1 మీటర్ క్లాత్ అనేది తీసుకుంటే మీకు జాయింట్లు ఒక్క జాయింట్ కూడా పడదనమాట. 33 సైజు నుంచి ఇంకా ఎక్కువ ఎంత సైజు ఉన్నా సరే 1 మీటర్ క్లాత్ తీసుకోండి, మీకు జాయింట్లు అనేది పడదు. ఇక్కడ మనం ఏదైతే ఆర్మ్ రౌండ్ ఇందాక 10 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి లాస్ట్ భుజాల వరకు సమానంగా మలుచుకొని దాన్ని డబల్ ఫోల్డింగ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్కి ఒక మార్కింగ్. అలాగే చంకదింపు ఎంత 3 ఇంచులు, 3 ఇంచులో సగం 1.5కి ఒక డాటు. ఇక్కడ నుంచి మళ్ళీ 2 ఇంచులకు ఒక డాటు పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, 2 ఇంచులదేమో బ్యాక్ పార్ట్కి అండి, ఈ 1.5 ఇంచ్ పెట్టిందేమో ఫ్రంట్ పార్ట్కి, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టార్టింగ్ పాయింట్ నుంచి 1.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. చూడండి ఇక్కడ 1.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి గీసుకుందాం. నేను ఈ ఫార్ములా ఎలా కట్ చేయాలనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో అనేది నేను ఎండింగ్ స్క్రీన్ పైన ఇస్తానండి ఆ వీడియో. సో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో క్లిక్ ఓపెన్ చేసి చూడండి. ఫుల్ వీడియో అనేది మీకు హ్యాండ్ ఎలా మెజర్మెంట్స్ ఏంటి అనేది ఫుల్ వీడియో ఉందండి. పేపర్ కటింగ్ వీడియో ఉంది, అలాగే
క్లాత్ పైన కూడా నేను కటింగ్ చేసి చూపించాను అనమాట. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎలా కట్ చేసినానో అదే ఫార్ములా అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ చేసి పెట్టాను అనమాట వీడియో. సో మీకు అర్థమైంది కదా వీడియో అయితే. సో ఇది హ్యాండ్ కటింగ్ అనమాట. మీరు ఈ విధంగా కట్ చేసిరంటే అసలు చంక దగ్గర ముడతలు కానీ ఏ ప్రాబ్లం రాకుండా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది. మనకేందంటే కస్టమర్స్ రావాలంటే ముందు మనం నీట్ ఫినిషింగ్ తోటి కుట్టడం నేర్చుకోవాలి, కటింగ్ రావాలి. మనకు మెయిన్ కటింగ్ వస్తేనే కుట్టగలుగుతాం. కటింగ్ నీట్గా కట్ చేసుకుంటేనే కదా కుట్టగలిగేది. నీట్గా కుడితేనే కస్టమర్లు వస్తారు. వాళ్ళకి ఫిట్టింగ్ సెట్ అయిందంటే, వాళ్ళకి ఫిట్టింగ్ సెట్ కావాలంటే నీట్గా కొలుచుకోవాలి, చిన్నలు తేడాలు లేకుండా నీట్ పర్ఫెక్ట్ తోటి ఫినిషింగ్ తోటి కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న డాట్, ఇది మనకి గుర్తు కోసం. అలాగే నేను చంకదింపు తీసాను కదా, అక్కడ సైడ్ మీరు ఒక ఇంటూ మార్క్ పెట్టుకోండి గుర్తుకుండడం కోసం. ఇక్కడ ఏంటంటే నేను 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాను హెమ్మింగ్ అన్నట్టు, ఒక గుర్తు టక్స్ కట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఇదన్నమాట. ఇప్పుడు అలాగే ఫ్రంట్ సైడు లోతు కట్ చేసుకుందాం. ఈ లోతు తీసిన దగ్గర ఇంటూ మార్క్ పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంటూ మార్క్ పెట్టుకుంటే ఏంటంటే అది ఇది ముందు సైడ్ ఫ్రంట్ పార్ట్కి వస్తుంది కదా అన్నట్టు గుర్తుకుంటుంది అనమాట. సో అర్థమైంది కదా మీకు. హ్యాండ్స్ కటింగ్ అయితే ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు నేను లింక్ అయితే ఆ వీడియో క్లిప్ అనేది నేను ఎండింగ్ స్క్రీన్ పైన ఇస్తాను హ్యాండ్ కటింగ్ది. ఆ వీడియో అనేది ఓపెన్ చేసి చూడండి అర్థం కాని వాళ్ళు ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాం. వచ్చేయండి. ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ అనేది మన సైడ్ ఉంచుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. కొంతమంది ఏంటంటే స్ట్రైట్ కటింగ్ కూడా వేసుకుంటారు. ఇప్పుడు వచ్చేసి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. సో ఇప్పుడు క్రాస్గా క్లాత్ వేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే లైన్ గీసుకోవాలన్నమాట. డయాగ్రామ్ సేమ్ గీసుకోవాలి. సో మన ఛానల్లో అయితే ఇంకా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. అలాగే శారీ కుచ్చుల వీడియోస్ కూడా ఉన్నాయి. సో చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్లో ఏం ప్రాబ్లం ఉందనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది, మీకు నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది కదా. సో అందుకే వీడియోస్ కింద మీరు ఎప్పుడైనా సరే కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ మార్కింగ్ తీసుకుందాం. చూడండి, ఇది 1/2 ఇంచ్ కరెక్ట్ మెజర్మెంట్. ఖర్చుల కోసం పైన 1/2 ఇంచ్ అనమాట. సో ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉంది వీళ్ళది అని తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కింద నడుం దగ్గర నుంచి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. ఏంటి అక్క ముందు ఫ్రంట్ నెక్ తీసుకుందాం అనేది అన్నాక మళ్ళీ ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? ముందైతే ఇక్కడ షేప్ పట్టీ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అది నేను చెప్పడం మర్చిపోయి మీకు ఫ్రంట్ నెక్ తీసుకుందామని చెప్పాను అనమాట. సో అందుకే ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇది వచ్చి షేప్ పట్టీకి అండి. గీసుకున్న తర్వాత నేను ఫ్రంట్ నెక్ చెప్తానండి. సైజ్ బ్లౌజ్తో ఎలా తీసుకోవాలి, సైజ్ బ్లౌజ్ లేకుండా ఎలా ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఉక్స్ల సైడ్ కొలుచుకోవాలి. ఎప్పుడైనా సరే ఫ్రంట్ నెక్ అనేది ఉక్స్ల సైడ్ కొలుచుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. షోల్డర్ దగ్గర నుంచి ఉక్స్ల సైడ్ నీట్గా బ్లౌజ్ ఇక్కడ ఇట్లా పరుచుకుంటున్నా ఇట్లా నీట్గా పరుచుకోవాలన్నమాట. చిన్న ముడతలు కూడా లేకుండా నీట్గా పరుచుకోవాలి. పరుచుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది వస్తుంది. చూడండి, ఇలా వచ్చినప్పుడు మీకు కావాలంటే మీకు అది ఎలా ఉందో మీరు అలా చాక్ పీస్ తోటి మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఇప్పుడు ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎంత వచ్చింది వీళ్ళకి ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ వచ్చింది. చూసారు కదా, 7 ఇంచెస్ వచ్చింది అనమాట. ఈ 7 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని నెక్ వెడల్పు. సో బయట అయితే అవి సామాన్లు అవి వెళ్తున్నాయి అనమాట. అందుకే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక లైన్ గీసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కూడా సేమ్ కర్వ్ స్కేల్ తోటి గీసుకోవచ్చు, ఈజీగా గీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉక్స్ల పట్టీ సైజ్ తీసుకొని ఉక్స్ల పట్టీ చూడండి, ఉక్స్ల పట్టీ సైడ్ తీసుకొని షేప్ పట్టీ ఎంత ఉంది ఎక్కడికి ఉంది మార్కింగ్ అనేది కొలుచుకోవాలి. చూడండి, షేప్ పట్టీ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ డాట్ పొడవు ఎంత తీసుకోవాలనేది చెప్తాను. ఇక్కడ ఉక్స్ల సైడ్ స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి.
స్టార్టింగ్ పాయింట్ నుంచి 2.5 ఇంచులు. ఈ 2.5 ఇంచుల నుంచి మళ్ళీ వెడల్పు ఎంత ఉండాలి? 2.5. 3 పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను మరీ చెప్తున్నాను, 3 ఇంచులు పెట్టుకున్న ప్రాబ్లం లేదు. 2.5 ఇంచులు అయితే అన్ని బ్లౌజ్ వాళ్ళకి సరిపోతుందండి. మెజర్మెంట్ అయితే అది డాట్ పొడవు వెడల్పు అనమాట, సారీ డాట్ వెడల్పు 2.5 ఇంచులు అన్ని సైజు వాళ్ళకి పర్ఫెక్ట్ సరిపోతుంది. సో ఇక్కడ నడుం సైజ్ ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఫ్రంట్ డాట్కి ఏంటంటే ఒక 1 ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలి. 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ తీసుకుంటే ఏంటంటే పట్టేసినట్టు రాకుండా, అద్దినట్లు రాకుండా మంచి షేప్ వస్తుంది అనమాట బ్లౌజ్. అందుకోసం అని చెప్పేసి తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ షోల్డర్ డౌన్ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఆమ్ రౌండ్ లోతు తీసుకున్నాను అనమాట. చూసిరు కదా, ఆమ్ రౌండ్ లోతు 1/2 ఇంచ్కి తీసుకొని ఇప్పుడు నీట్గా మనం ఎట్లయితే బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్నామో అది నీట్గా కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, మొత్తం నీట్గా ఎట్లా మార్కింగ్ చేసుకున్నాము అట్లా కట్ చేసుకున్నాము. నేను ఖర్చులతో కలిపేసే పెట్టినానండి మార్కింగ్ అయితే. మీరు ఇంకొద్ది ఖర్చు కావాలంటే ఇంకొద్దిగా 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవచ్చు ఖర్చులకి ఎక్స్ట్రా. నేను ఖర్చులతో కలిపేసి మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు డాట్స్ ఎట్లా పెట్టుకోవాలి ఏందనేది చూపిస్తాను చూడండి. ఉక్స్ల పట్టి సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ ఉక్స్ల సైడు 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. చూడండి, 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకొని ఈ ఏదైతే డౌన్ చేసుకున్నామో ఇక్కడ నుంచి కిందికి షేప్ పట్టి ఉంది కదా, కింద నడుం సైజు అక్కడి వరకు చూసుకొని ఆ వచ్చిన దాంట్లో సగానికి డాట్ మార్కింగ్ చేసుకోండి. మనకి ఎంత 4 ఇంచులు వచ్చేది, 4 ఇంచులకి 2 ఇంచులకి నేను మార్కింగ్ పెట్టుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు అలాగే ఫ్రంట్ డాట్ పొడవు ఎంత? 2.5 ఇంచులు తీసుకోండి. ఉక్సుల పట్టి దగ్గర నుంచి 2.5 ఇంచులు కిందాక మనం పెట్టుకున్న మార్కింగే. వెడల్పు కూడా 2.5 ఇంచులు పెట్టుకున్నాను. మీరు లేదు 3 ఇంచులు పెట్టుకున్న ప్రాబ్లం లేదు. చూసారు కదా. ఇక్కడ ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ పొడవు ఎంత ఉండాలి? 2.5 ఇంచులు పెట్టుకున్నాను. 3 ఇంచులు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ షేప్ నుంచున్నట్టుగా వస్తుంది అనమాట. మామూలుగా కావాలన్న వాళ్ళకి 2.5 సరిపోతుంది. ఇక్కడ చంకదింపు దగ్గర డాట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మనకి ఏదైతే చెస్ట్ సైజ్ మార్కింగ్ ఉంటుందో అక్కడ సైజుకి 6 ఇంచులకి మార్కింగ్ తీసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి 6 ఇంచులకి మార్కింగ్ తీసుకోవాలి. అదేంటి చంక సైడ్ వస్తుంది కదా డాట్, అక్కడికి అనమాట. సో డాట్స్ పొడవు ఎంత? ఉక్సుల సైడ్ 2.5 ఇంచులు ఉండాలి. అలాగే మెయిన్ డాట్ ఎంత ఉండాలి? 2.5 ఇంచులు ఉండాలి. ఈ రెండు బేస్ చేసుకొని ఈ మిడిల్ డాట్ అనేది పెట్టుకుందాం. అర్థమవుతుందా మీకు? మిడిల్ డాట్ ఎట్లా పెట్టుకోవాలి? ఈ 2 ఇంచుల 2 డాట్స్ని బేస్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది ఎట్లా అంటే మెయిన్ డాట్ ఎంత వచ్చింది? 2.5 ఇంచులు వచ్చింది. ఆ 2.5 ఇంచులకి పైన డాట్ నుంచి మళ్ళీ 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకుంటే మిడిల్ డాట్ పాయింట్ అనేది వస్తుంది అనమాట. సో స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ 2.5 ఇంచుల నుంచి మిడిల్ డాట్ పైకి మార్కింగ్ పెట్టుకుంటే అయిపోయాయి. సో ఇంతే, ఈజీ. ఏమి కష్టమే ఉందండి, ఇది చాలా ఈజీ డాట్స్ పెట్టుకోవడం. ఫస్ట్లో నాకు రాలేదు, తర్వాత నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఇది చాలా అంటే చాలా ఈజీ. ఈ ఇలా పెట్టుకొని నీట్గా కుడితే కనుక చాలా నీట్గా వస్తుంది. అలాగే ఇవి ఎలా పెట్టుకోవాలి ఏంటి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి, చూడండి. వీడియో చూడని వాళ్ళు ఉంటే చాలామంది ఉన్నారు, చాలామంది చూడని వాళ్ళు, డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకి ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏందనేది. సో ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకుందామండి. షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలంటే మనం ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా కట్ చేసుకొని, ఆ బ్యాక్ పార్ట్ పీస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నడుము ఎంత ఉంది అంతే మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ ఎంత ఉందో అట్లా చూసిరు కదా, ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి కింద మొత్తం క్రాసులు ఉంది కాబట్టి స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ గీసుకోండి. చూసిరు కదా, స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలన్నమాట. గీసుకుంటే ఇక్కడ క్రాస్ అనేది లేకుండా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది. సో చూడండి వచ్చింది కదా. ఇప్పుడు వీళ్ళకి షేప్ బట్టి పొడవు ఎంత తీసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. ఉక్స్ల సైడ్ వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఉక్స్ల సైడు. అలాగే ఉక్స్ల సైడ్ స్టార్టింగ్ నుంచి 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నడుము దగ్గర, ఆ నడుము దగ్గర 4 ఇంచుల మార్కింగ్ దగ్గర పొడవు వచ్చేసి 2.5 ఇంచులకు తీసుకోండి పొడవు. చూసిరు కదా, ఇట్ లాస్ట్ మనకి సైడ్ జాయింట్ల సైడ్ 2.5 ఇంచులకి మార్కింగ్ తీసుకోండి.
ఇప్పుడు తీసుకున్నది నీట్గా మనము గీసుకోవాలన్నమాట. మార్కర్తో గీసుకొని కట్ చేసుకుందాం. ఇది షేప్ పట్టి మెజర్మెంట్స్ అనమాట. ఇది కూడా అన్ని సైజుల వారికి పర్ఫెక్ట్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే షేప్ బెల్ట్లు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో చూసారు కదా, ఇది వీడియో అనమాట. మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.